నేరాలకు పాల్పడుతున్న 4 సభ్యుల ముఠాను ద్వారకా తిరుమల పోలీసులు అరెస్టు చేశారు. 184 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 ద్విచక్ర వాహనాలు, 2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 35 లక్షలుగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వీరితో పాటు 2 రిసీవర్లను కూడా అరెస్టు చేశారు. ప్రజలు తమ ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన భీమడోలు సీఐ విల్సన్, ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్ బాబులను జిల్లా ఎస్పీ అభినందించారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కేసు ఛేదించారు. తిరుమల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మన పోలీస్ టీం బాగా చక్కగా వర్కౌట్ చేసుకుని 2 రీసెంట్ గా మనకు జరిగిన క్రైమ్ నెంబర్ 245/25, 251/25 ఈ కేసులో ఇప్పటి వరకు 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో దగ్గర నుంచి కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఒక 184 గ్రాముల గోల్డ్ 22 లక్షలు వర్త్ ఉంటది. ఒక 3 KTM బైక్స్, ఒక బుల్లెట్ బైక్, వీటికి ఒక 11 లక్షలు వర్త్ ఉంటాయి. ఇంకొక 2 లక్షల క్యాష్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. మొత్తం 35 లక్షల వర్త్ ఉన్న ప్రాపర్టీ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసి ఎర్రసాని లక్ష్మణ్, గుత్తుల రవికుమార్ వీళ్ళందరూ కలిసి ఒక రిసీవర్ ఉన్నారు, మా విశాఖ వసంత. ఈ లేడీ వీళ్ళందరూ ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ ఉన్న వీళ్ళందరినీ కాంటాక్ట్ లోకి తెచ్చుకొని వీళ్ళు రీసెంట్ గానే జైలు నుంచి రిలీజ్ అయిన వీళ్ళని వాడుకొని దొంగతనాలు చేసుకొని ఆ డబ్బులు కాజేయాలని ప్రయత్నం వీళ్ళు చేశారు. వీళ్ళు మన దగ్గర ఉన్న ద్వారకా తిరుమల కేసులో మన ప్రాపర్టీ, మన జిల్లాలో జరిగిన 2 కేసుల్లో ఇంపాక్ట్ గా పోయిన ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది. దాంతో పాటు వీళ్ళు వరంగల్, రాచకొండ, హైదరాబాద్, రాజమండ్రి, కృష్ణా జిల్లా, మన జగారెడ్డిగూడెం, నర్సాపురం ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో కూడా వాళ్ళు ఈ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కేసు వివరాలు